మేడేను ఈరోజు మనం జరుపుకోబోతున్నాం. మేడే అనగానే ఈరోజు పొద్దుపోతుంది వాట్సాప్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా మేడే శుభాకాంక్షలు అని ఈ మేడేకి సంబంధం లేనటువంటి కార్మిక వర్గానికి సంబంధం లేనటువంటి పార్టీలు బీజేపీ కావచ్చు, ఎర్రజెండా పార్టీలు కాకుండా, ఎర్రజెండా కార్మిక సంఘాలు కాకుండా ఇతర కార్మిక సంఘాలు ఈ రోజు మేడే శుభాకాంక్షలు చెప్తున్నారు. శుభాకాంక్షలు తెలపాల్సింది పండగలు కాదు, పబ్బాలు కాదు. మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మేడే అనేది ఒక అమరవీరుల స్ఫూర్తితోటి ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి, కనీస వేతనాలు కావాలని చెప్పేసి, అనేక రకాల సమస్యలతో ఆనాడు 140 సంవత్సరాల క్రితం బాధపడుతున్నటువంటి కార్మిక వర్గానికి అండగా నిలబడి ఆ రోజు కార్మిక నాయకులు పోరాడి యొక్క హక్కులను సాధించుకోవడం జరిగింది. ఏదైతే అమెరికా దేశంలోని చికాగో నగరంలో హైమ్ మార్కెట్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ 5 లక్షల మందితో జరుగుతున్న క్రమంలో ఆ బహిరంగ సభల కాల్పుల వలన కొంతమంది చనిపోవడం జరిగింది. ఒక 4 ఉరిశిక్షపడటం జరిగింది. ఏదైతే ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఆ హక్కులని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నాడు. అందుకే ఐఎఫ్ భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ కమిటీ మేడేని గ్రామాన విధులను నిర్వహించాలని చెప్పేసి, ఏదైతే 4 లేబర్ కార్మిక కోడ్లు ఉన్నాయో వీటిని రద్దు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజు మల్లెపేట సెంటర్ లో ఒక జెండా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. జెండా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందులో సంజయ్ గారు రోజు వీడియో కార్యక్రమానికి చేసిన మా భవన కార్యక్రమం, అదేవిధంగా మా ఏపీ జిల్లా నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా మా యశ్వ కుమార్ అన్నకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మేడేకి ఒక చరిత్ర ఉంది. ఏమిటయ్యా అంటే, ముందు వర్గం కార్మికులు చేసిన పోరాటం కంటే ముందుగా పిల్లగాళ్ళకి ఒక అమ్మ అయ్యా ఉంటే ఒక పిల్లగాళ్ళకి అమ్మ తప్ప అయ్యేందుకు తెలియకపోయేది. ఎందుకు తెలియకపోయేది అంటే, ఆనాడు 14 గంటలు పనిచేసేది. ఈ 14 గంటలు తెల్లారుజాము 4 గంటలకు పోతాడు, పిల్లగాళ్ళు లేకపోతే పోతాడు. మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ 11 గంటలకు వస్తాడు. అయ్యా అది పిల్లగాళ్ళకి అమ్మ తప్ప అయ్యేది పరిస్థితి ఆ రోజుల్లో 18 గంటల 18 గంటల పనిచేసిన చరిత్ర ఉంది. దానికి చికాగో నగర స్ఫూర్తితోటి వాళ్ళు పోరాడి దాన్ని రక్తం చిందించి సాధించుకుంటా ఈ ఫలిత 8 గంటల పని దినాన్ని ఇవాళ మనం ఆస్వాదిస్తున్నాం, ఎగరవేస్తున్నాం. ఇప్పుడు ఆనాడు మన భగత్ సింగ్ గాని అటుకేశ్వర గారు కూడా ఈ మన కార్మిక చట్టాల కోసమే వాళ్ళు వ్యతిరేకంగా చర్చలు నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక బాంబు లేసి దీనికోసమే వాళ్ళు సాధించడం కోసం చేసి వాళ్ళకి గురి చేయబడి కేవలం మన కార్మికుల కోసమే ఈ చట్టాల కోసమే వాళ్ళు గురి చేయబడి చచ్చిన చరిత్ర కూడా ముందుకు గమనించుకోవాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీదనే గెలిచాం. కానీ ఈ రోజు గలతల మీద మాత్రం గెలలేకపోతాము. నరేంద్ర ప్రభుత్వం మీద దీని మీద ముందుకు గెలలేకపోతూ ఉంటాము. ఏకతాటి మీద లేకపోవటం, మన ఒక ఏకతాటి మీద లేకపోవటం ఏంటంటే, ఇలా ఒక 1000 లక్షలలో 5 లక్షల మంది ఉన్నాడు తెలంగాణలో. ఏ కార్యక్రమం వచ్చి ఏదైనా చేసినా కూడా 1000లో వాడు 100లో కూడా కనబెట్టదు. కారణం ఏంటంటే, కేవలం మనలో ఐక్యత లేదు. ఈ ఐక్యత ఉన్నంత లేనంత వరకు మనం చేయలేము. ఉన్నట్టు దాకా కూడా పోరాటం హైదరాబాద్ గారు ఇక్కడ లేబర్ ఆఫీసు లేబర్ ఆఫీస్ పోరాడినా ఏమైంది? ఆ లేబర్ ఆఫీస్ తీసుకొచ్చి మన ప్రైవేటు సంస్థకు ఒప్పచెప్పారు. అదే విధంగా ఇప్పుడు ఉన్న 44 చట్టాలని 29 చట్టాలకు చేసి దాన్ని కూడా కేవలం 4 కోట్ల తీసుకొచ్చింది. ఒక చూసే అమలు పొందాలని చెప్పి ఈ కార్యక్రమాలు కొంత మనం సందడి చేయడం వల్ల అది ఆయుధం ఉంది. దీనికి మన కార్మికులు ఎప్పుడైనా సరే ఒక తాటి మీదకి వచ్చి పోరాడితేనే ఈ చట్టాలు కాపాడగలుగుతాం అని చెప్పి ఐఎఫ్యు జాతీయ లెవెల్ గా పోరాడుతూనే ఉంది. ఇంకా ఏమిటంటే, అయ్యా ఈ కార్మిక వర్గం ఏమడుగుతా ఉంది, 8 గంటల పని కొనసాగించాలని అడుగుతా ఉంది. పని ప్రదేశాలలో భద్రత కలిగించాలని అడుగుతా ఉంది. మనకి ఎట్లయితే మన లేబర్ పాత పత్రాలు ఎలా ఉన్నాయో అవన్నీ మనం అమలు చేయాలని చెప్పి మన ఐఎఫ్యు జాతీయ లెవెల్ కొట్లాడుతుంది. అదే పీపుల్ భాగంగా ఇలా పల్లెపల్లిలో నూట 40వ జెండా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అంటే దీనికి పూర్తిగా కేవలం ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి జెండా మేడే కార్యక్రమాన్ని మనం
ఎగరేస్తా ఉన్నాం. పల్లె పల్లె వాడవాడలో మన కార్మికులంతా ఎగరేస్తా ఉన్నారు. ఐఎఫ్టీ కార్మికులు వాళ్ళకి ముందుగా మనం కార్మిక వర్గం తరఫున ఐఎఫ్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అదే విధంగా రేపు పని ప్రదేశాల్లో భద్రత లేదు. అదే విధంగా కార్మికుడికి ఒక నెలకు వచ్చేసి 30,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీ పోరాడుతా ఉంది. ఎప్పుడైతే మన భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లు కానీ మన మన నిధులు కానీ పక్కదాన్ని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు నరేంద్ర మోడీ కానీ ఇంకే మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇవన్నీ స్ఫూర్తిగా రావాలి, కాపాడుకోవాలి అంటే మన ఆయా భవన నిర్మాణ కార్మికులు యావత్తుగా తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నారు. ఎప్పుడైతే మన రోడ్ల మీద వచ్చి మనం పోరాడుతా ఉన్నామో ఆ రోజు మనం ఈ కార్మిక మన హక్కులను మన నిధులను కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా మనం ముందు పోరాడాలని చెప్పి జాతీయ లెవెల్లో ఐఎఫ్టీ తరఫున నేను పోరాడుతా ఉన్నాను. నేను పిలుపునిస్తా ఉన్నాను. నేను కార్మికుల్లో కలిసి తెలియజేస్తా ఉన్నాను. అదే గురువుల పటేల్ ఐఎఫ్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఏడేడి జరుపుకుంటా ఉన్నది. ఈ ప్రపంచంలో ఏదైనా ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం ఏదైనా ఉన్నది అని అంటే అది వేరే కార్మికులు మాత్రమే. కానీ ఆ రోజు 140 సంవత్సరాల క్రితం ఏదైతే 8 గంటలు పని కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాంట్లో తమ ప్రాణాలు తీసిన సందర్భంగా అందులో వాళ్ళ రక్త నుంచి తీసిన జెండాగా ఈరోజు బతికెక్కిన ఈ వేడే ఈరోజు మనం జరుపుకుంటాం. కానీ 140 సంవత్సరాల క్రితం అవును కానీ ప్రపంచం కాని దశలో ఈ రోజు 21వ శతాబ్దంలో మనం లేకపోతే మనం ఈ రోజు మరలా 140 సంవత్సరాల వెనక్కి ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. ఈ రోజు 8 గంటల విధానాన్ని 12 గంటలకి మార్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. 12 గంటల పని విధానం అంటే ఎలాంటి ప్రశ్న లేకుండా ఈ రోజు కార్మికుల శ్రమని దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే 4 లేబర్ ఈ రోజు సమ్మె చేసే అటు లేదు, కార్మికులకి భద్రత లేదు, పని చేసే భద్రత లేదు. ఈ రోజు మనకి ఎదురవుతా ఉన్నది. ఏదైతే అసంఘటిత రంగంలో 90% పనిచేస్తున్నారో వాళ్ళకి పని భద్రత పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎక్కడైతే ఈ ఈఎస్ఐ కానీ లేకపోతే పిఎం కానీ ఏదైతే వాళ్ళకి కావాల్సిన అత్యంత బీమా కానీ ఏమీ కూడా లేకుండా ఈ రోజు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టిన హక్కు లేదు. ఏదైతే ఏదైతే పారిశ్రామిక రంగాలు ఉన్నాయో లేకపోతే పెద్ద ఎత్తున పనిచేసే కార్మిక వర్గాలు ఉన్నాయో వాళ్ళ సమ్మెను సమ్మె చేయడానికి కూడా మనల్ని అడ్డే విధంగా 4 లేబర్లు మనం చేపట్టాయి. వీటన్నింటినీ రద్దు చేయడం కోసం ఏదైతే కార్మికులు మన ప్రాణత్యాగం చేశారో ఆ ప్రాణత్యాగాన్ని మనం గుర్తించుకొని మరలా మన ఎన్నికల్లో బంధదానం మన కాపాడుకోవడం కోసం అందరం కావాలని తెలియజేస్తూ వ్యవసాయ అందరికీ ఈ రోజు 140వ మేడే జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన పిఓసి జిల్లా నాయకత్వానికి అలాగే నా తోటి భవన నిర్మాణ కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మేడే కార్యక్రమం అనేది ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో 12 గంటల పనిదినం నడిచేది. ఆ 12 గంటల పనిదినం నుంచి మనకు స్వాతంత్రం వచ్చినా మనకు పనిదినం మనం చేసే కూలికి చేసే కష్టానికి చేసే కూలి కావాలి అని 12 గంటలు మీరు చేయలేమని చెప్పేసి ఎంతో మంది కార్మికులు పోరాడి ధర్నాలు చేసి సమ్మెలు చేసి ఎంతో రాస్తారోకలు చేసి మరి సాధించుకున్నారు. అమెరికా అనే దేశంలో చికాగో అనే రాష్ట్రంలో చికాగో అనే నగరంలో సామరస్యంగా ధర్నా నిర్వహిస్తున్న కార్మికులపై బాంబులతో దాడులు చేసి ఒక 8 మంది కార్మికుల్ని చంపడం జరిగింది. ఆ మరణించిన 8 మందిలో నుంచి ఒక కార్మికుడు తన చొక్కాని రక్తం మడుగులో నుంచి తీసి జెండాగా ఎగరేశాడు. అదే మేడే ఫస్ట్. మనం మేడేగా ఆవిష్కరించుకుంటున్నాం. అలాగే మనకు సంక్షేమ బోర్డు అనేది 2009లో వచ్చింది. 16 సంవత్సరాలు మన సంక్షేమ బోర్డు వచ్చి
ఆ సంక్షేమ బోర్డులో నిధులు నిజమైన కార్మికులకి చెందట్లేదు, బినామీలకు చెందుతున్నాయి. భర్తలు చనిపోయిన వితంతులకు చెందుతున్నాయి. నిజమైన కార్మికుడికి ఆ రిజిస్ట్రేషన్ లేదు, ఆ కార్డులు లేవు. అందులో ఉన్న బెనిఫిట్స్ ఏందనేది ఈ నిజమైన కార్మికులకు తెలియదు అసలు. అలా దళారీల వ్యవస్థ ఎక్కువైపోయి దళారీల చేతిలో నుంచి మన కార్మికులు చెందకుండా ఈ కార్మికులు కాకుండా ఏరే వాళ్ళు తీసుకొని పోతారు ఇళ్లలో కూర్చునేటోళ్ళు. దానికోసం ఎంతో పోరాడితే లాస్ట్ కి ఈ నరేంద్ర మోడీ ఏం చేశాడు, మనకున్న సంక్షేమ బోర్డు ప్రభుత్వం ద్వారా అయితేనే అందట్లేదు. అలాంటి సంక్షేమ